బయానా రేకాబుల తండ్రి ఎవరు? రిమ్మోను. ఇష్బోషెతును చంపిన సైన్యాధిపతులు ఎవరు? బయానా, రేకాబు. నిర్దోషి అయిన ఇష్బోషెతును చంపిన వానిని చంపమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దావీదు. ఇష్బోషెతు తలను ఎవరి సమాధిలో పాతిపెట్టిరి? అబ్నేరు సమాధిలో. ఎన్ని సంవత్సరాల వయస్సులో దావీదు రాజుగా ఎన్నికయ్యాడు? 30 సంవత్సరాల వయసులో. ఇశ్రాయేలీయులకు దావీదు ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉండెను? 33 సంవత్సరములు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండకముందు యూదావారి మీద ఎన్ని సంవత్సరములు దావీదు రాజుగా ఉండెను? 7 సంవత్సరముల 6 మాసములు. దావీదు పరిపాలన చేసిన కాలము ఎంత? 40 సంవత్సరములు. యెరూషలేములో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరు? షమ్మూ, యసోబాబు, నాతాను, సొలొమోను, ఇబాకు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫేలెట. జలప్రవాహము కొట్టుకొని పోవునట్లు దావీదు ఫిలిష్తీయులను ఓడించిన స్థలము పేరేమిటి? బయల్పెరాజీము. బయల్పెరాజీము అనగా అర్థము ఏమిటి? ప్రవాహముల స్థలము. గిబియాలో ఎవరి ఇంట్లో దేవుని మందసము ఉన్నది? అబీనాదాబు. అబీనాదాబు ఇంటిలో నుండి దేవుని మందసమును తీసుకువచ్చినప్పుడు బండిని నడిపినది ఎవరు? ఉజ్జా, అహ్యో. ఏ స్థలమునొద్ద ఎడ్ల కాలు జారి మందసము పడిపోబోయెను? నాకోను కళ్ళము వద్ద. మందసము పట్టుకున్నందున మరణించినది ఎవరు? ఉజ్జా. ఉజ్జా మరణించినందున భయపడి మందసమును విడిచిపెట్టిన రాజు ఎవరు? దావీదు. దేవుని మందసమును ఎవరి ఇంటిలో ఉంచెను? ఓబేదెదోము. దేవుని మందసము ఉండటం వలన ఏ కుటుంబము ఆశీర్వదింపబడెను? ఓబేదెదోము కుటుంబము. ఓబేదెదోము ఇంటి నుండి ఎక్కడికి మందసమును తీసుకువచ్చెను? దావీదు పురమునకు. ఓబేదెదోము ఇంటిలో మందసము ఎన్ని దినములు ఉండెను? 3 నెలలు. ఏఫోదును ధరించిన రాజు ఎవరు? దావీదు. దేవుని సన్నిధిలో గంతులు వేసిన దావీదును గూర్చి మనస్సున హీనపరచుకున్నది ఎవరు? మీకాలు. పిల్లలు కనకుండా మరణించిన దావీదు భార్య ఎవరు? మీకాలు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడను అని దేవునితో అన్నది ఎవరు? దావీదు. దేవునికి మందిరము కట్టాలని దావీదు ఏ ప్రవక్తతో చర్చించెను? నాతానుతో.